నమస్కారం. నేను సహస్ర. వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఏదైతే ఉందో ఈ విషయం మీద కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తామని చెప్పి కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆహ్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్‌పై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. మరి నిజంగానే కేసీఆర్‌ని అరెస్ట్ చేస్తారా లేదా? కేసీఆర్‌కి, కేటీఆర్‌ని ఖచ్చితంగా ఈ మంత్‌లో ఎలా అయినా అరెస్ట్ చేస్తామంటూ కాంగ్రెస్ పదే పదే చెప్తుంది. దీనికి ఇంతకీ బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారో మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మాజీ కార్పొరేషన్ చైర్మన్, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు వాసుదేవరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి స్వామి. అంటే జనరల్‌గా మీరు పెద్దగా ఎక్కువనే ఎవరిని కూడా తిట్టడం చూడలేదు. చాలా సౌమ్యంగానే ఉంటారు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో మాత్రం సౌమ్యం పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడడం చూస్తా ఉన్నారు. అటు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్‌గా ఈ ఫార్ములా కేస్ విషయంలో అరెస్ట్ చేస్తామని ఎప్పుడైతే వార్త వచ్చిందో, ఈవెన్ కేటీఆర్ కూడా అంటున్నాడు, "మీరు దమ్ముంటే నువ్వు మగాడివైతే అరెస్ట్ చేయండి" అది ఇది అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. ఎట్లా చూడాలంటారు? అసెంబ్లీలో ఇలా బూతులు మాట్లాడడం కరెక్టేనంటారా? అసలు బూతులకు కేర్ ఆఫ్ అడ్రస్సే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారండి. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలినాటి నుండే ఏం మాట్లాడిండో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిండు కదండి. మనం కూడా టీవీలలో వీక్షించినాం కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ముఖ్యమంత్రి నేను అనే విషయాన్ని మర్చిపోయి, నీ కండ్ల గుడ్లతోటి గోళీలాడతాం, లాగుల్లో తొండలేస్తాం, వంగబెట్టి గుద్దుతాం, ఇట్లాంటి పరుష పదజాలం, చీపు పదజాలాలను వాడింది కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారు బీఆర్ఎస్ పార్టీ నాయకులను మాట్లాడడం అంటే జాగ్రత్తగా మాట్లాడని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అసలు మంచికి, నీతికి, నిజాయితీకి స్థానం లేదనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి వెళ్ళి తేలిపోయింది. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, గత బీఆర్ఎస్ సర్కార్ హయాం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశమే కాదు ప్రపంచ పటంలో అన్ని రంగాలలో ముందు వరుసలో ఉండే విధంగా నెంబర్ 1 చేసింది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వట్టిగా చేయలే. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారికో మొత్తం వడ్డించిన విస్తారాడ కలిపి పెట్టినాం. కానీ ఆనాడు మేము ప్రభుత్వం తీసుకున్న నాడు, బాధ్యతలు తీసుకున్న నాడు, ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న నాడు అనేక ఇబ్బందులు ఉండే ఈ రాష్ట్ర పరిస్థితులు. మీరు కూడా చూసారు చాలా సందర్భాల్లో. రాష్ట్రం విడిపోయే కంటే ముందు చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు, మీది అంధకారం అవుతుంది మీ రాష్ట్రం అని చెప్పి కట్టబట్టుకొని చెప్పిన సందర్భాన్ని కూడా మనం మర్చిపోకూడదు. అంటే మీరు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మీకు కరెంట్ ఉండదు, నీళ్లు ఉండయి, మొత్తం అగమ్య గోచరంగా అవుతుందని చెప్పి అనేక సందర్భాలలో అప్పుడున్న మేధావులు చెప్పారు, అప్పుడున్న చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు. వీటన్నిటినీ అధిగమించి ఒక దిక్కు పవర్, మరో దిక్కు వాటర్, మరో దిక్కు బడ్జెట్, వీటన్నిటిని కూడా అధిగమించి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుంచిన చరిత్ర నాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఉట్టిగానే మాట్లాడితే ఎన్నైనా మాట్లాడచ్చండి. కానీ అట్లాంటి క్రైసిస్లో ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ బ్రహ్మాండంగా తయారు చేసి వడ్డించిన విస్తార లెక్క రేవంత్ రెడ్డి దగ్గర పెడితే ఏం చేసిండు? ఈ సంవత్సరంలో నాశనం చేసిండు. కుక్కలు చింపిన ఇస్తార్ లెక్క చేసిండు రాష్ట్రాన్ని ఈ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ కేసు విషయంలో కేటీఆర్ తప్పలేదంటారా? 55 లక్షల డబ్బుని, 55 కోట్ల డబ్బుని దారి మళ్లించారు, పర్మిషన్ లేకుండా అక్కడ ఇయడం కరెక్ట్ కాదన్నట్టు ఇప్పుడు గవర్నమెంట్ దాని మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఈయన విషయంలో, ఈయన చేసే విషయంలో తప్పలేదంటారా? ఇప్పుడు ఒకటండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు తీసుకున్న కాంచెల్లి కూడా కేసీఆర్ గారిని, కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసిండు. నన్ను ఆ రోజు అడ్డంగా 50 లక్షలు పంచుతా అంటే దొరకబట్టిండ్రు, నన్ను చెర్లపల్లి జైలుకు పంపించిండు గత బీఆర్ఎస్ సర్కారు, నేను ఎట్లన్నా చేసి కేసీఆర్ కుటుంబంలో ఒక్కరన్నా పంపాలని ఒక కక్ష పెట్టుకున్నాడు. ఆ కక్షను తీర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయినాయి. ఇది మళ్ళొక ప్రయత్నం. మీరు చూసిన గతంలో వారి మన బామ్మర్ది గారి ఇంట్లో దావత్ జరిగితే దాన్ని కూడా పెద్ద ఎత్తున భూతత్వంలో చూపించి దాంట్లో కేటీఆర్ గారిని దొరుకుతున్న డ్రగ్స్ కేసులో లోపట్టేద్దామని ప్రయత్నం చేసిండు. ఫామ్ హౌస్ కేసులో, జన్వాడ ఫామ్ హౌస్ కేసులో ఏదో ప్రయత్నం చేసిండు. కేటీఆర్ దొరికితే లోపట్టేద్దామని ప్రయత్నం చేసిండు. అక్కడ ఏం దొరకలే. ఫోన్ ట్యాపింగ్ లో ఏం తేలలేదు. ఫోన్ ట్యాపింగ్ ఏం తేలలేదు. జన్వాడ కేసులో, ఫామ్ హౌస్ కేసులో ఏం దొరకలేదు. ఆ తర్వాత
విచారణల పేరు మీద కొన్ని డిపార్ట్మెంట్ల విచారణ చేస్తున్నారు, దాంట్లో ఏం బయటకు వస్తలేదు. సో ఎక్కడ చూసినా ఏం దొరుకుతలేదు. దొరికిందల్లా ఏంటిది కనిపిస్తుంది కళ్ళ ముందు అంటే ఇవాళ హెచ్ఎండిఏ నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయిన డబ్బుల్లో 55 కోట్లలో అనుమతులు లేకుండా పంపించడం అనేది ఒక దాన్ని పట్టుకొని ఇవాళ అవినీతి జరిగింది అంటున్నాను. ఇలా స్టేట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నాం మేము మీ యొక్క ప్లస్ టీవీ ద్వారా ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. చాలా సందర్భాలలో ఈ యొక్క అంశం మీద మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అసలు ఈ కార్ రేసు గురించి చాలా సందర్భాలలో మనం మాట్లాడుకున్నాం. నేను మళ్ళొకసారి కూడా మీ ద్వారా ప్రజలకు తెలవాలి, వాస్తవాలు ఏంటని కూడా తెలవాలి. కాబట్టి ఇలా అక్కడ జరిగిన అవినీతి ఎక్కడిదండి? ఏం అవినీతి జరిగింది అక్కడ? పైసలు ట్రాన్సాక్షన్ జరిగినాయి ఎక్కడన్నా? ఇవాళ దేశంలోనే పేరెన్నిక గల ఎలక్ట్రానిక్ కార్ ఈ రేసుకు సంబంధించి చాలా కష్టపడి ఆ ఈ కార్ రేసును హైదరాబాద్ ప్రాంతానికి తీసుకొచ్చిండు కేటీఆర్ గారు. తీసుకొచ్చిన నాటి నుండి ఇవాళ ఆ యొక్క బహుశా నాకు తెలిసి ఫిబ్రవరిలో పెట్టినామండి. ఫిబ్రవరిలో జరిగింది ఈ కార్ రేసు కార్యక్రమం. అది 4 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నాం. ఆ రోజు మేము తీసుకొచ్చిన నాడు 4 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్న సందర్భంలో 2 టర్ములు ఇక్కడ జరిగినాయి. జరిగిన సందర్భంలో పెట్టుబడి పెట్టింది ఎంత? ప్రభుత్వంగా 30 నుంచి 40 కోట్ల పెట్టుబడి ఆనాడు పెడితే ప్రైవేటు సంస్థ గ్రీన్కో అనే సంస్థ 110 కోట్లు పెట్టింది. గ్రీన్కో అనే సంస్థ దాని ద్వారా 110 కోట్లు, ప్రభుత్వం పెట్టిన 30-40 కోట్లు, దాదాపు 150 కోట్లు పెడితే 700 కోట్ల లాభం ఈ రాష్ట్రానికి జరిగిందండి. దానివల్ల ఈ కార్ రేస్ వల్ల 700 కోట్ల లాభం జరిగితే ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతారంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ని పెంచగలిగినాం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని. మీరు ఒకసారి గమనిస్తే రాష్ట్రానికి ప్రయోజనం, రాష్ట్రానికి ఒకసారి మీరు గమనించారా? మీరు చాలా సందర్భాలలో ఈ దేశంలో అసలు ఈ కార్ రేసింగ్ యొక్క కార్యక్రమాలు మీరు ఒకసారి మనం పరిశీలిస్తే దేశంలో చాలా తక్కువగా పోటీ పడ్డాయి తీసుకురావడానికి. F1 కార్ రేసింగ్ కోసం ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న 2003లో చంద్రబాబు నాయుడు గారు F1 కార్ రేసింగ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు రాడన్నారు. కానీ అప్పుడు ఆ F1 కార్ రేసింగ్ కు ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రాంతంలో 500 ఎకరాల ల్యాండ్ కేటాయించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ 500 ఎకరాల్లో రేవంత్ రెడ్డిది 400 ఎకరాలు గోపన్పల్లిలో ఇప్పటికి కూడా. సో కాబట్టి ఇలా ఈ కార్ రేసింగ్ అనేది దీనికి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారని చూడడానికి ఆనాడు హైదరాబాద్లో పెట్టిన ఈ కార్ రేసు వల్ల దాదాపుగా నాకు తెలిసి 60 కోట్ల మంది వీక్షించిండ్రు దాన్ని, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఇవాళ దానివల్ల బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. అనేక మంది స్పోర్ట్స్ మ్యాన్లు, అనేక మంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇవాళ సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెటర్ దిగ్గజం లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేయగలిగిన దీనివల్ల. దానివల్ల లాభం జరిగింది పక్కా పెట్టి. ఇలా ఇంకొకటి అండి, జరిగిన ట్రాన్సాక్షన్ ఇప్పుడు కేవలం బ్రాండ్ ఇమేజ్ కోసమే ఇదంతా చేయడం అవసరమా అని కూడా డెఫినెట్ గా అండి. ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఇప్పుడు ఎక్కడైనా ఏ దేశమైనా అక్కడక్కడ ఈవెంట్స్ జరుగుతాయండి. ప్రతి దగ్గర కూడా ఈవెంట్స్ పెడతారు. ఎందుకు పెడతారండి? ఆ రాష్ట్ర ఇమేజ్, ఆ రాష్ట్రంలో దేనికి వీళ్ళు ప్రియారిటీ ఇస్తున్న అంశాలను బట్టి తప్పకుండా. ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతాయి, ఒక్కొక్క దేశం ఒక్కొక్కసారి ఒలింపిక్స్ నిర్వహణ చేస్తుంది. సో దానివల్ల ఆ ప్రపంచ దేశాలు మొత్తం అక్కడ ఆ దేశంలోకి జరిగింది అనేది. మన రాష్ట్రంలో కూడా నేను మీకు చూపిస్తాను. నేను ఇక్కడ మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారు ఉన్నప్పుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా ఇక్కడ కూడా కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ చేసుకోవడం జరిగిందండి. కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇక్కడ కూడా జరిగినాయి. సో కాబట్టి ఎందుకు ఆ ఈవెంట్స్ మనం నిర్వహిస్తాము అంటే ప్రధానంగా రాష్ట్ర ఇమేజ్ని పెంచుకోవడానికి, బిల్డప్ చేసుకోవడానికి, దేశ విదేశాల కంపెనీలు ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి రావడానికి, ఈ రాష్ట్రం అన్ని విధాలుగా బ్రహ్మాండంగా ఉన్నది అని తెలియజేయడానికి కొన్ని ఈవెంట్స్ కొన్ని రాష్ట్రాలు, దేశాలు తీసుకుంటాయి. సో అది ఇప్పుడు నా దగ్గర లేనట్టున్నది కాపీ. సో ఏదైనా నేను గతంలో కూడా మన ఏషియన్ గేమ్స్ అని మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో ఎక్కడ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కూడా 1700 కోట్లు పెట్టి అక్కడ కూడా కార్ రేసింగ్ పెట్టిందండి. ఉత్తరప్రదేశ్లో కూడా, దేశంలో. ఆ తర్వాత చెన్నైలో పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్లో పెట్టినప్పుడు దీన్ని ప్రమోషన్ కోసం మనం మహారాష్ట్ర ముంబైకి పోయినాం, గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర. అక్కడ సచిన్ టెండూల్కర్ గారు వచ్చిండ్రు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు వచ్చిండ్రు, అప్పటి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గారు వచ్చిండ్రు. అరే ఇంత మంచి కార్ రేసింగ్ మా రాష్ట్రానికి రాకుండా మీ రాష్ట్రానికి ఎట్లా తీసుకుపోయారని చెప్పి ఆనాడు మా మంత్రి కేటీఆర్ గారిని అడిగిన సందర్భం ఉంది. అంటే ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు అవాస్పాలు చేస్తూ ఉన్నారు. మరి ఇంకొకటి మనం గమనించాలి, ఇవాళ జరిగిన ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ టు జరిగినాయండి. ఒక బ్యాంకు నుంచి వెళ్ళి ఇంకో బ్యాంకు ట్రాన్సాక్షన్ జరిగినాయి, కానీ డబ్బులు చేతుల ద్వారా ఇచ్చుకున్న డబ్బులు కాదండి ఇవి. ఇది స్పష్టంగా 55 కోట్ల రూపాయలు
ప్రభుత్వ సంస్థ హెచ్ఎండిఏ నుంచి వెళ్ళి ఇక్కడ బ్యాంక్ నుంచి వెళ్ళి లండన్ బ్యాంకు ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఇక్కడ ఎవరు జేబులోకి ఆ పైసలు పోలేదు. ఇది స్వయంగా మేము చెప్తా ఉన్నాం, స్వయంగా వాళ్ళ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పిండ్రు. ఇక్కడ అవినీతి జరిగిందని మేము అంటలేము, ఆ జరిగిన ట్రాన్సాక్షన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాని గురించే మాత్రమే మేము ప్రశ్నిస్తున్నామని వారే ఒప్పుకున్నారు. సో మరి ఇంట్లో మరి ఏసీబీ ఎందుకు వచ్చినట్టు, ఏసీబీ కంప్లైంట్ ఎందుకు ఇచ్చినట్టు? ఏసీబీ అంటే ఏంటిది? యాంటీ కరప్షన్ బ్యూరో. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే కరప్షన్ ఎక్కడ జరిగింది? ఇక్కడ అవినీతి ఎక్కడ జరిగింది? సిబిఐ కేసు కూడా నమోదైంది కదండి దీని మీద. ఈడీ కూడా ఎంట్రీ అయింది దీంట్లో. ఈడీ కూడా ఎంట్రీ అయింది. ఒకటే అండి, ఇవాళ ఏబీబీ ఫార్ములా అని మన దానకిషోర్కి ఒక లెటర్ రాసిండ్రు స్వయంగా. ఏబీబీ ఫార్ములా ఈ సంబంధించి అంటే గత బీఆర్ఎస్ సర్కారు 50% పేమెంట్ చేసింది, ఇంకా మిగతా థర్డ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ మీరు చేయాలని చెప్పి వారు ఒక ఈమెయిల్ పెట్టిండ్రు. ఎవరికి? దానకిషోర్, ప్రస్తుతానికి ఉన్న సెక్రటరీ గారికి. ఇది స్వయంగా పెట్టింది. దీంట్లో అన్ని వివరాలు ఉన్నాయి. దీంట్లో టోటల్గా 50% ఆల్రెడీ గత ప్రభుత్వం చేసింది, మీరు ఇప్పుడు మిగతా పేమెంట్ ఏదైతే థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఉన్నదో దాన్ని కట్టాలి, 45 లక్షల బ్యాండ్ వాల్యూస్ మీరు కట్టాలి అని చెప్పి వారు ఒక మెయిల్ పంపినారు. ఇది స్పష్టంగా తేలిపోయింది. అంటే గత బీఆర్ఎస్ సర్కారు 55 కోట్లు మాకు ఇచ్చినాయి, అవి మాకు ముట్టినాయి, మిగతా పేమెంట్ మేము ఏదైతే మొదలు చెప్పినట్టు 4 సంవత్సరాల అగ్రిమెంట్ జరిగింది. ఆ 4 సంవత్సరాలు కొన్ని మేము కట్టినాం డైరెక్ట్. కట్టడానికి కూడా కారణం కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అప్పుడు గ్రీన్ కో అనే ఒక సంస్థ స్పాన్సర్షిప్ చేసింది, నేను మళ్ళీ స్పాన్సర్షిప్ చేయను అని చెప్పి అది వెనక్కి వేయింది. వెనక్కి వేయినప్పుడు ఈ యొక్క మోటార్ కార్ ఈ రేసింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి మీరు డబ్బులు ఇస్తేనే మేము చేయగలుగుతాం, షెడ్యూల్లో పెట్టగలుగుతాం మేము హైదరాబాద్ను, లేకపోతే క్యాన్సిల్ చేస్తామంటే బహుశా అది అప్పుడు జూన్ జూలై ప్రాంతం 23లో ఆ టైంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కేటీఆర్ గారికి మాట్లాడితే డెఫినెట్గా మళ్ళీ ఒక సంస్థను మనం దొరకబడదాం ప్రమోటర్ను, అప్పటి వరకు మీరు హెచ్ఎండిఏ నుంచి వెళ్ళి డబ్బులు పంపించండి వారికి, ఆ సంస్థను మనం క్యాన్సిల్ చేసుకోవద్దు కార్ ఈ రేసింగ్, దానివల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి కాబట్టి అని చెప్పి ఇమీడియట్లీ ఒక మంత్రి, ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా, హెచ్ఎండిఏకు వైస్ చైర్మన్ అండి మున్సిపల్ శాఖ మంత్రి, సో వారు స్వయంగా చెప్పడం వల్ల మున్సిపల్ సెక్రటరీ గారు ఆ 55 కోట్లను 2 ఇన్స్టాల్మెంట్లో అక్కడికి పంపించడం జరిగింది. సో దీంట్లో అవినీతి ఎక్కడ జరిగింది? డబ్బులు ఎవరైనా తిన్నారా? దీంట్లో ఎవరి జేబుల కన్నా వేనయా? కాబట్టి ఇవాళ ఇది కక్షా కార్పణ్యాలతోటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏసీబీకి కంప్లైంట్ చేసిండు. ఏసీబీ కంప్లైంట్ చేస్తే గమ్మత్ ఏంటంటే, ఏసీబీకి ఒక రోజులో వీళ్ళు కంప్లైంట్ చేస్తే కేసు పూర్వపరాలు తెలుసుకోకుండా, కేసు విచారణ చేయకుండా ఏసీబీ కేసు ఫైల్ చేస్తుంది. ఏసీబీ కేసు ఫైల్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ ఎంట్రీ అవుతుంది. అసలు ఈడీ ఎట్లా ఎంట్రీ అవుతుందండి? ఈడీకి ఎవరైనా పోయి కంప్లైంట్ చేసిండ్రా? సుమోటోగా కేసు నమోదు చేసింది ఈడీ. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ ఈ యొక్క కేంద్ర ఏజెంట్ సంస్థలను ఈ రాష్ట్రంలో అనేక విషయాలలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, సివిల్ సప్లై కుంభకోణంలో 1100 కోట్లు జరిగినాయని చెప్పి మీ ఆనాడు ఇక్కడున్న ఈడీకి ఏసీబీకి ఇచ్చినామండి, కనీసం స్పందించలేదు. అసలు ఈ రాష్ట్రంలో బీజేపీ ఉన్నదా? బీజేపీ మాట్లాడలేదు దాని మీద. ఇలా అదేవిధంగా అమృత టెండర్లకు సంబంధించి 1100 కోట్లు వాళ్ళ సొంత బాంబర్దికి అమృత టెండర్లు ఇచ్చుకున్నారని చెప్పి మా పార్టీ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్వయంగా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి అక్కడ ఈడీకి కేంద్ర మంత్రికి కలిసి వినతి పత్రాలు ఇచ్చినా కూడా స్పందించిన ఈడీ ఇవాళ సుమోటగా తీసుకున్నట్టు దీంట్లో ఉన్న అంతర్యం ఏంది? బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు ఒకటే అనేది చెప్పకనే చెప్తున్నాడు కదా, తెలిసిపోతా ఉన్నది కదా. ఈ రాష్ట్రంలో పాలిస్తున్నది కాంగ్రెస్ అయినా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకత్వం ఈ యొక్క కాంగ్రెస్ నాయకునికి అండగా నిలుస్తున్నది తెలిసిపోతున్నది కదా. లేకపోతే ఇవాళ ఒక్కసారి గమనించండి, పక్కనున్న కర్ణాటకలో బీజేపీ 3 జల నీళ్ళు తాగిస్తుంది కాంగ్రెస్ వాళ్ళని. అక్కడ అనేక అవినీతి కేసులు, అనేక అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడతా ఉన్నది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని చాలా ఇబ్బంది పెడతా ఉన్నది అక్కడ ఉన్న బీజేపీ. ఎందుకో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటే బీజేపీ ఎందుకో మాట్లాడది, ఎందుకో ప్రశ్నించది. బీజేపీని వీళ్ళు వ్యతిరేకిస్తూ నిరసన చేస్తారు కదండి. నిన్న నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీ చేశారు. బీజేపీ చాలా కేంద్రంలో నిరంకుశత్వమైనటువంటి పాలన చేస్తుంది, ఆదాని ఇష్యూలో గానీ, లేదంటే మణిపూర్ అల్లర్ల విషయంలో గానీ, వీటన్నిటిని కూడా అసలు సైలెంట్ గా ఉందని ర్యాలీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయితే మేము అనుకుంటలేము. జాతీయ పార్టీ కనుక అయి ఉంటే అక్కడ రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అదే చేయాలి కదా. రాహుల్ గాంధీ గారు ఏం చేస్తా ఉన్నారు, మొత్తం నిత్యం ఆదాన్ని పార్లమెంట్లో తిడతా ఉన్నాడు, అక్కడ ఆయన జరిగిన అవినీతి అక్రమాలు బయట పెడతా ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఆదానితోటి అగ్రిమెంట్లు చేసుకుంటున్నావు ఈ రాష్ట్రంలో. ఇలా
ఫ్రెండ్షిప్ చేసుకుంటు కదా. ఇలా అనేక ఒప్పందాలు జరిగినాయి కదా, మీకు కంపెనీ ఒప్పందాలు జరిగినాయి కదా ఈ రాష్ట్రంలో ఆదానితోటి. అంటే నీకు లోపాయికార నీకొక కాంగ్రెస్ పార్టీ, మీ రాహుల్ గాంధీ గారికి ఒక కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? కాదు కదా. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో వ్యతిరేకిస్తే నువ్వు ఆహ్వానిస్తా ఉన్నావు. కాబట్టి నీ నాటకం ఎవరికి తెలుస్తలేదు, ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు కదా. ఇదంతా పైకి మాత్రమే, లోపట అంతా ఒకటే ఉన్నది. దీనిలా రాహుల్ గాంధీ గారు, అందుకనే కదా రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరని చాలా సందర్భాల్లో పత్రికల్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లలో మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీకి పోయినప్పుడల్లా కూడా రాహుల్ గాంధీ గారు కలుస్తలేడని, ఎవరినెవరో కలిసేస్తున్నాడు. ఇలా వీరు కలిసింది ఎవరినే అంటే ఇప్పుడు తెలిసింది బయటికి. ఏంది ఇలా మొన్నటిదాకా మా మీద ఆరోపణలు ఏం చేసిండ్రు? గవర్నర్ను ఎఫ్ఐఆర్ అని నమోదు చేయడానికి అనుమతి అడిగిండ్రు వీళ్ళు పోయి ఇక్కడ ఈ రాష్ట్ర గవర్నర్ గారిని. మా నాయకుడు ఢిల్లీకి పోతే లగచర్ల ఘటనలో రైతులకు ఇబ్బంది అయింది, ఇది ఢిల్లీ వ్యాప్తంగా తెలవాలని చెప్పి మా నాయకుడు ఢిల్లీకి పోతే కేటీఆర్ గారు కేంద్రంలో ఉన్న మంత్రులతోటి లోపాయికార ఒప్పందం పెట్టుకున్నాడు. గవర్నర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా చేసుకుంటాడు, అక్కంచెల్లి మాట్లాడిస్తున్నానని ఆరోపించింది వీళ్ళే. ఇలా ఎవరెవరితో ఒప్పందం చేసుకున్నారు బయట కనిపిస్తలేదా? నిజంగా మేము ఒప్పందం చేసుకుంటే ఇలా రాష్ట్ర గవర్నర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయమని గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? మరి ఎవరెవరితో ఒప్పందం చేసుకుంటా ఉన్నారు? ఎవరెవరితో ఒప్పందం చేసుకుంటే ఇవాళ ఈడీ ఎంట్రీ అయింది ఇక్కడికి. సో ఈడీ అనేది సెంట్రల్ ఏజెన్సీ కదా. బీజేపీ కాంగ్రెస్ లోపారికాత్వాన్ని పాలిస్తున్నారని అనిపిస్తుందా? డెఫినెట్లీ అండి. ఇది ఇవాళ ఇప్పుడు తెలిసింది కాదు. ఇది గత బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఉప ఎన్నికలు జరిగిన హుజురాబాద్ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు లోపాయికార ఒప్పందం బీజేపీతో పెట్టుకున్నాడు. కొంతమంది సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తా ఉన్నారు. అది జరుగుతూ ఉన్నది ఇంటర్నల్ గా, ఇంకా అలజడి జరుగుతూ ఉన్నది. ఈరోజు బీజేపీ తోటి లోపాయికారంగా ఒప్పందం ఉందని చెప్పి కొంతమంది ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా రాహుల్ గాంధీ గారికి చెప్పడం వల్లనే రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరని బయట ఉన్న ప్రచారం ఇదంతా కూడా. సో కాబట్టి ఇది స్పష్టంగా తేలిపోయింది. లేకపోతే ఈడీ ఎందుకు స్పందిస్తుందండి? నీకు ఈడీకి కంప్లైంట్ చేసిందే లేదు కదా. ఈ గంటల వ్యవధిలోనే అసలు కేసు విచారణ ఏంది? హైకోర్టులో కేసు నడుస్తూ ఉన్నది ఒక పక్క. దీని మీద అసలు అరెస్ట్ చేయొద్దనేది కోర్టు విషయంలో జరుగుతూ ఉన్నది. జరుగుతుంటేనే ఈడీ స్వయంగా స్పందించి ఈడీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుందా? ఏసీబీ చేసినట్టే అట్లా చేయొచ్చా? విచారణ చేయని అవసరం లేదా? దీన్ని బట్టి స్పష్టంగా కనబడుతుంది కదా. ఇలా కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్గా నడుస్తూ ఉన్నది. అక్కడున్న కేంద్ర ప్రభుత్వం కానీ, ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ. ఆనాడు మా కవిత గారిని అరెస్ట్ చేయడం కావచ్చు, ఈనాడు నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి, ఆ తర్వాత టార్గెట్ కేసీఆర్ గారు కాబట్టి ఒక్కొక్కరిని లోపలికి పంపాలని ఒక కుట్ర కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు.